హలో బావా చెప్పు. మీ అక్క బర్త్డేకి నువ్వు తిరుపతి వస్తున్నావని టెన్షన్ పెడుతుంది, రావట్లేదు కదా? ఆల్రెడీ సగం దూరం వచ్చేసా. ఏరా, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ తీసుకొస్తావు. ఈసారి ఏం తీసుకొస్తున్నావు బంగారం? ఈసారి మీ చెల్లిని తీసుకొస్తున్నా. చెల్లా? ఎవర్రా? డీటెయిల్స్ అని వచ్చిందో చెప్తా, ముందు ఫోన్ పెట్టి. జానీ జానీ. Yes, Papa. ఈటింగ్ షుగర్. No, Papa. టెల్లింగ్ లైస్. No, Papa. ఓపెన్ మౌత్. Ha ha ha. ఎవరు రాజా మీ అబ్బాయా? నువ్వు మూసుకో. సెల్సి గారు వీడి కూడా రెడీ, డీటెయిల్స్ తీసుకోండి. ఎవరి డీటెయిల్స్? నీకంటే వీడికి మంచి మనసు ఉంది, వీడి కూడా అవయదానం చేయడానికి రెడీ అన్నాడు. అమ్మా, వాడు అవయదానం చేస్తాడా? ఒరే ఆ పిల్లోడికి ఇంకా బాడీలో అవయవాలన్నీ ఫామ్ అయినా. ఒరే ఇంత గుండెకాయ, ఇంత కిడ్నీకాయ, ఇంత లివర్కాయ, ఇంత వెన్నుపూసకాయ, ఇంత ఏమిస్తావురా ఆ పిల్లకి అవయవదానం? నువ్వు నోరు మూసుకో, ముందు మీరు తీసుకోండి. అయ్యో, అసలు వాడికి వాళ్ళ అమ్మ పేరు చెప్పడం వచ్చునా? ఎందుకు రాదు, నేను చెప్పిస్తా చూడు. చెప్పించు. రే, మీ అమ్మ పేరేంటి చెప్పు. అమ్మ పేరు మమ్మీ. అదండి వాడి జ్ఞానం. అమ్మ పేరంటే మమ్మీ, నాన్న పేరంటే డాడీ. అలాంటి వాడితో అవయదానం చెప్పించాడండి, ఎంత క్రైమ్ అండి. ఎందుకయ్యా నువ్వు వాడిని బెదిరిస్తున్నావు? నీ అరుపులు కూడా భయపడుతున్నాడు. అరే వాడి దగ్గర ఏముందిరా ఇవ్వడానికి? సీను. శైలజ గారు మీరు ఉండండి. రే, నేను నీకు బోల్డ్ చాక్లెట్లు కొనిస్తాను, బిస్కెట్లు కొనిస్తాను. మీ అమ్మ పేరు చెప్పు. యాక్చువల్లీ పిల్లల్ని డోనర్స్ గా యాక్సెప్ట్ చేయరు. అమ్మా థ్యాంక్స్ అమ్మా, ఒక పసిపిల్లవాడిని దుర్భాగ్యం నుంచి కాపాడారు. చూడరాకుండు ఒక ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి ముసలి వాళ్ళని బలి చేస్తాడా, పిల్లల్ని బలి చేస్తాడా? ఒరే నువ్వు కుంటే వాడు చంపేస్తాడు, వెళ్ళిపో. ముందే చెప్పాను నోరు మూసుకొని కూర్చోమని. ఏడుస్తున్నావు? అమ్మా, అమ్మవారికి మేకపోతులు బలిచ్చినట్టుగా మీ అబ్బాయిని ఈ అమ్మాయికి బలి అయిపోతున్నాడమ్మా. భలే వాడవయ్యా, మా అబ్బాయి ఏడుపు స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఏడుపు ఆపడానికి ఏం చేయాలండి? మంచి సినిమా పాట పాడితే ఆపేస్తాడమ్మా. ఇక్కడ ఎవరైనా సింగర్స్ ఉన్నారా? ఏడిపించాడుగా, వాడిని పాడమని చెప్పండి. మాకేం దొరదండి, గీకింది వాడే పాడాలి. పాడతాం, మాకు స్కూల్లో 2 ప్రైజులు వచ్చినాయి. దేనికి బాబు నీకు 2 ప్రైజులు? ఒకటి పాట మొదలు పెట్టినందుగా, రెండోది ఆపరా బాబు అని దండం పెట్టినందుగా. సార్ మీరు ఉండండి. సీను ప్లీజ్ మీరు పాడండి. ఓకే ఓకే, పాడండి సీను ప్లీజ్. రా రే రా. సరిగా రే 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 రే. బంతి పూల చానకి చానకి నీకంత సిగ్గు తేనికి తేనికి రామ్జీ 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 రామ్జీ. అమ్మా, అసలు ఆ పిల్లాడు చూడమ్మా, ఫ్రిడ్జ్ లో పెట్టే గుమ్మడికాయలాగా అయిపోయాడు. చూడమ్మా, నోట్లో ఏగలపోతున్నా, నోరు పూయట్లేదమ్మా. ఏ కామయ్యాడు కదా? కాము కాదరా, కొమాలోకి వెళ్ళిపోయాడు. అమ్మా తీసుకెళ్ళండి హాస్పిటల్ కి. ఎక్స్క్యూజ్ మీ. పొద్దు నుంచి ఏమయ్యా, గంట ముందే రావచ్చు కదా. వీడి టార్చర్ భరించలేకపోతున్నాం. సీట్లు మార్చండి సార్, వేరే చోటకి. ముందు టికెట్ ఇవ్వండి సార్. అరే టికెట్ ఇరా. మీ టికెట్ నా దగ్గర దాచుకున్నావు కదా గుండుడా. ఇదిగో అర్జెంట్ గా మా సీట్లు మార్చేనా, మా సీట్లు మార్చు. నేను సీటు మార్చడం కాదండి, మీరే డేట్ మార్చారు. డేట్లు మార్చడం ఏంటయ్యా? ఇది రేపటి టికెట్ అండి. లేవండి లేవండి. ఒకే పంచుతారా, గుడిదారా, ముందు చూడక్కర్లా. ఒకే పంది నీకు బుద్ధి లేదు. స్కాట్ వస్తుందండి, తొందరగా దిగండి. డమ్ములారా, ఇదిగో డ్రాయర్ తీసుకెళ్తావు, బ్యాగ్లో పెట్టావు. ఇదంతా నీ వల్ల జరిగిందయ్యా. లౌడ్ స్పీకర్ ఆగాను. ఉదయం బండి ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా. బామ్మని తీసుకొస్తే అడ్డుపడ్డా, పిల్లోని తీసుకొస్తే అడ్డుపడ్డా. ఏంట్రా మన ఇద్దరు ఏమైనా బంధువులమా? కాదు. ఫ్రెండ్సా? కాదు. మన ఇద్దరు అక్కడ కలిసా? లేదు. నీ ప్రాబ్లం? ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు. ఆ అమ్మాయికి లైన్ వేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను కూడా లైన్ వేస్తున్నా, ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నా చెప్తున్నా. నీ వయసు ఎంత? బాబు వీడి సంగతి నేను చూసుకుంటా గాని, అమ్మాయి పక్కకెళ్ళింది. వెళ్ళి నీ మనసులో మాట చెప్పు. వెళ్ళి వెళ్ళి వీడిని మట్టికి వదలద్దు బామ్మ. వదలను. ఏంట్రా నీ సంగతి? మేడం చెయ్యి తీయండి. తీస్తే తీసి చూడండి ఒకసారి. తప్పైపోయింది మేడం, నాకు క్షమించండి, వెళ్ళిపోతావు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను నచ్చలేదా? నచ్చా. నీ చలాకీతనం నచ్చింది, నీ చిలిపి చేష్టలు నచ్చాయి. ఇన్ఫాక్ట్ నాకే కాదు, ఏ అమ్మాయికైనా నచ్చుతావు. అయితే మీకు ఓకేనా? కానీ నేను లవ్ చేయడం చాలా కష్టం. మీకు పెళ్ళయిందా? లేదండి. బాయ్ ఫ్రెండ్? అత్త కొడుకు? అలాంటిదేం లేదండి. ఇది చాలండి, డెఫినెట్ గా నేను మీ లైఫ్ లోకి వస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఎలా? డెస్టినీ. ఏ అమ్మాయినైతే నేను ప్లాట్ఫామ్ మీద చూసి ఇష్టపడి మిస్ అయిందని ఫీల్ అయ్యాను, సేమ్ అదే అమ్మాయి నా ఎదురుగా వచ్చి కూర్చోవటం ఏంటి?
అదే అమ్మాయితో నా మాటలు కలవటం ఏంటి, మన చూపులు కలవటం ఏంటి? ఇట్స్ క్లియర్లీ డెస్టినీ అండి. వి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇట్స్ నాట్ డెస్టినీ, ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. ఈ జర్నీ తర్వాత మీరెవరో నేనెవరో. నో, మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. పెన్ ఉందా? వెళ్ళు. ఆ బుక్ లో నా నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ రాశాను. ఆ బుక్ మళ్ళీ తిరిగి ఎప్పుడు నీ చేతికి వస్తుందో నువ్వు అంటున్నావే డెస్టినీ అని, అప్పుడు నమ్ముతాను, నీ గురించి ఆలోచిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేవి వరి అవ్వద్దు. నీ భవిష్యత్తు ఈ అమ్మాయితోనే ముడిపడింది. ఏం చెప్తున్నాను, నా మాట ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. బీ పాజిటివ్ మై బాయ్, బీ పాజిటివ్. నా ఫ్లాస్క్ పిలుస్తుంది, వస్తాను. హాయ్ బావా. దండాలరా బాబు. అదేంట్రా లేడీతో వస్తావు అనుకుంటే లేడీస్ బ్యాగ్ తో వచ్చావు? బాగుందా? ఆహా, సాంప్రదాయబద్ధంగా ఉందిరా. మోడర్న్ గా ఉంటే సాంప్రదాయం అంటావేంటి? అది చూసే కళ్ళను బట్టి ఉంటది. నువ్వేం మాట్లాడతావు అసలు అర్థం కాదు. నువ్వు వెళ్ళి మేక వెయిట్ చేస్తుంది. ఉండమ్మా, కుడికాలు ముందు పెట్టి వద్దు గాని. నీ పేరేంటమ్మా? పంకజం. ఆహా, లుక్ లోనే కదమ్మా, పేర్లో కూడా విలేజ్ టచ్ చేసావు. ఐ లవ్ విలేజెస్. నీ పెళ్లికి ముందు ఇదే నా గిఫ్ట్. వద్దనకూడదు, నా మెల్లో కన్నా నీ మెల్లోనే బాగుంది. అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ నెతుకుతావురా? అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందక్క. సురేఖ, సురేఖ, ఏంటే నువ్వు? పంకజం ఇంకా బయట ఉంది. ఎదురెళ్ళి హారతిచ్చి తీసుకురమ్మంటారా? అంతే కదా, ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి. ఇంటి మనిషి కాదు, పని మనిషి. పని మనిషా? ఇవాళే కొత్తగా పనిలో చేరింది. మరి నా గొలుసు? గొలుసేంటి? మీ తమ్ముడు లవర్ అనుకుని వంశపారంపర్యంగా వస్తున్న ఇంత లావు గొలుసు దాని మెల్ల వేసేసానే. గుర్తుందా? ఇద్దరే తమ్ముడు పరిస్థితి. మీరేం కంగారు పడకండి, అదేం ఒరిజినల్ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ ఏంటి? డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన్ అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేశా. అంటే 5 ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గొలుసేసుకు తిరుగుతున్నానా? ఎరా, నువ్వు వచ్చావు కదా, ఇంతవరకు ఏం దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను. ఇచ్చేసావు. సర్లే, ఎంతకే అమ్మాయి ఎక్కడా? వెతకాలి. అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదా? కనుక్కోవాలి. తెలియకుండా ఎలా కనుక్కుంటావు? తిరగాలి. 2 రోజులుగా శ్రీను శైలి కోసం తిరుపతంతా జల్లెడ పట్టాడు. 3వ రోజు ఒరే, దేవుడు దర్శనం అని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించి 3 రోజుల నుంచి తిప్పుతున్నావురా. అసలు ఆ అమ్మాయి దొరుకుతుందంటావా? రే, దొరుకుతుందిరా. డెస్టినీ. ఎందుకు నెగిటివ్ మాట్లాడతావు? వెతుకు. ఏంటి దొంగ? దొంగనే సార్. బండి పెట్టుకున్నావా? పెట్టుకోలేదు సార్, వెళ్ళి పెట్టుకోవాలి సార్. వద్దుందా? 30,000 చైన్ కొట్టేసేటప్పుడు ముందే ఒక 100 రూపాయలు పెట్టి ఆటో మాట్లాడుకుంటే నీకు ఇంత టెన్షన్ ఉండదు కదా సార్. ఇన్నాళ్ళు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్. నేను అనాథ దొంగ. మరి పోడేది నన్ను. ఎక్కడికి రా వెళ్ళేది? అన్న వెళ్ళొస్తానే. చక్కగా చదువుకునే డాక్టర్ ఇంజనీర్ అవ్వకుండా ఇట్లా చైన్లు కొట్టేటువంటి, ఇక్కడ కొట్టేట అక్కడ బండి ఎక్కేటువంటి పెద్ద బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. కాదనే, అది పోరా. ఏమ్మా, ఒంటి మీ గోల్డ్ ఉన్నప్పుడు చూసుకోవడం తెలీదా? ఊపుకుంటే పార్క్ వచ్చేయడమేనా? మేము మీ సెక్యూరిటీలో కనబడుతున్నావా? ఏంట్రా వద్దినా? మీరు వాడి మాటలేం పట్టించుకోవద్దే. శైలజ గారు, నన్ను గుర్తుపట్టారా? ట్రైన్, పర్స్ గుర్తొచ్చారండి. చూసారా, ఆ రోజు ట్రైన్ లో మనం దొంగ వాళ్ళు విడిపోయాం, మళ్ళీ దొంగ వాళ్ళే కలిసాం. ఇదేనండి డెస్టినీ అంటే. ఇది కాదండి డెస్టినీ, ఆ బుక్. బుక్ దొరికిందా మీకు? బుక్ 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 అది ఎక్కడ దొరికింది? శైలజ గారు, మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు, భోజనం సాయించడం లేదు, మనసుకు శాంతి లేదు. రే చెప్పరా. ఏంటి చెప్పేది? వెళ్ళిపోయింది.